మనం ఒక మాట వింటూ ఉంటాం కదా, మంచిని నలుగురిలో చెప్పు, చెడుని చెవులో చెప్పు అని. ఈ రోజుల్లో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది నలుగురిలో చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే బాస్ ఆ మిస్టేక్ ని అందరి ముందు రివీల్ చేస్తున్నారు. కుటుంబంలో ఏదైనా ఒక తప్పు జరిగితే అందరి ముందు గట్టిగట్టిగా అరిసేయడం, పెద్ద పెద్దగా గొడవ పడడం చేస్తున్నారు. అంటే పబ్లిక్ కి 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని పబ్లిక్ కి తెలిసే విధంగా పబ్లిక్ షేమింగ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల కంట్రోల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇక ముందు ఎలాంటి తప్పు చెయ్యరు, చాలా ఒబీడియంట్ గా ఉంటారు అని ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. కంట్రోల్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు పబ్లిక్ లో షేమింగ్ చేయకూడదు. ఫ్యూచర్ లో అంటే రోజులు పెరుగుతున్న కొద్ది ఒకసారి అయితే విషయాన్ని ఓకేలే అని వదిలేస్తారు, కానీ ఎప్పుడు పబ్లిక్ షేమ్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు వాళ్ళ మనసులో ఒక రకమైన అసహనానికి గురవుతారు. ఆ తర్వాత విపరీతమైన కోపాన్ని పెంచేసుకుని కొన్ని రోజులకి ఎదురు తిరిగి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ కూడా వాళ్ళకి బాధ కలుగుతుంది అనిపించినప్పుడు అలాంటి పరిస్థితులకి, ఆ మనుషులకి, ఆ ప్లేస్ కి దూరంగా వెళ్లిపోతారు. మంచి విషయాన్ని నలుగురిలో చెప్పొచ్చు కదా, నిజంగా చెడు విషయం ఉంటే పర్సనల్ గా పిలిచి నీ వల్ల మిస్టేక్ జరిగింది, ఈ మిస్టేక్ జరగకుండా చూసుకో అని చెప్పినప్పుడు వాళ్ళు మారుతారు కదా. పబ్లిక్ లో ఎందుకు షేమ్ చేయాలి? ఈ పబ్లిక్ షేమింగ్ అనే అలవాటుని గనక ఎదుర్కొంటూ ఉంటే, అంటే ఒక విక్టిమ్ గా గనక మీరు ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే గనక మీరు వెంటనే రియలైజ్ అయ్యి వారితో ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ విషయాన్ని. ఓకే, మీరు నలుగురిలో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు పబ్లిక్ షేమింగ్ అనిపిస్తుంది, మీరు ఇంకెప్పుడైనా ఏదైనా విషయం ఉంటే నాతో పర్సనల్ గా మాట్లాడండి. ఈ పబ్లిక్ లో మాట్లాడి నన్ను అవమానపరచాలి అనే ఆలోచన కనుక మీకు ఉండుంటే నేను ఈ పరిస్థితిలో ఇక్కడ వర్క్ చేయలేను. ఎందుకంటే ఆత్మగౌరవానికి మించి మనం ఇంకా దేనికి అంత గౌరవం ఇవ్వలేము. మన ఆత్మగౌరవమే అక్కడ లేదు అనిపించినప్పుడు అక్కడ పనిచేయడం అంత కరెక్ట్ కాదేమో. అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లు మీరు గనక ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎప్పుడు మీరు ఈ పబ్లిక్ షేమింగ్ ని గురవ్వాల్సినే ఉంటుంది. అడ్జస్ట్ అవుతూ ఉంటే గనక మొదటిసారి జరిగినప్పుడే, అసలు జరగక ముందే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలాంటిది అని తెలుసుకున్నప్పుడే, సార్ నాది ఏదైనా తప్పు జరుగుంటే, మేడం నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. మిస్టేక్ చేయకుండా ఉండడానికి మనం ఎవరు ఏమి దేవుళ్ళం కాదు. సో మన లైఫ్ లో మనం చేసే వర్క్ లో ఎక్కడొక్కడ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ షేమింగ్ చేయొద్దు, అలాగే పబ్లిక్ షేమింగ్ కి గురవ్వద్దు. దాన్ని ఈ రెండింటిని కూడా అపాయకరమే.